షహాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం. పెద్దపూడి మండలం షహాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ జనసేన గ్రామస్థాయి నాయకులు పరిచయం చేసుకోవడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి 160 స్థానాల్లో విజయం సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరటం జరిగింది. టీడీపీ జనసేన గ్రామ నాయకులు, కార్యకర్తలు కార్యోన్ముఖులై ఉమ్మడి ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ నాగు, పాటంశెట్టి, కాశీరాణి, పెద్దపూడి మండల టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన పక్క ఎక్కడికి వెళ్ళాలంటే పక్క గంప కొద్దిగా సైకిల్ చూస్తే గేల పడేస్తాడు అదండి. కానీ మన జనసేన మన తెలుగుదేశం వచ్చాక ప్రతి కార్యకర్త కూడా న్యాయం జరగాలి. టీడీపీ కార్యకర్తలు ఎవరికి న్యాయం జరగలేదు. అదండి ఇవాళ మీ అందరికీ ఒకటే చెప్తామా, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని సభలు పెడతా ఉన్నాడు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ మీరు సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని ఇంటికి పంపించడానికి, జైలుకి పంపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నా. అదేవిధంగా మీ ఫ్యాను రెక్కలు విరి చేసి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సిద్ధంగా ఉంది. తెలుగుదేశం జనసేన కార్యకర్తల దాటికి ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పారిపోయే పరిస్థితి వచ్చింది. గ్రామాలు వదిలి పారిపోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రేపు భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధించడం ఖాయం. కనీసం 160 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. ఏదైతే ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పారు, దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ అప్పు ఏ విధంగా వచ్చిందో, ఈ అంత సొమ్ము ఏమైందో మీ అందరినీ వడ్డీతో సహా కక్కించడం ఖాయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అక్కడ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, ఇక్కడ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ దాదాపుగా 500 కోట్ల రూపాయల అవినీతికి ఇక్కడ శాసనసభ్యుడు కుటుంబ సమేతంగా పాల్పడడం జరిగింది. తిన్నదంతా కక్కిస్తాం, ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టేది లేదు. ఇవాళ తను తిన్నది కాకుండా ఎదుటి వాళ్ళ పైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇవాళ 3.5 సంవత్సరాల క్రితం నా పైన 3 విజిలెన్స్ ఎంక్వైరీలు వేశారు. చెరువుల్లో డబ్బు తీసుకున్నాను, చెరువుల్లో మట్టి తవ్వానని, బ్రాందీ షాపుల దగ్గర డబ్బు తీసుకున్నానని, పిఏసిఎస్ దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో డబ్బు తీసుకున్నానని 3.5 సంవత్సరాలుగా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఏమైంది ఆ విజిలెన్స్ ఎంక్వైరీ అని అడుగుతా ఉన్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ విజిలెన్స్ ఎంక్వైరీని బయట పెట్టండి. ఆరోపణలు ఏవైతే నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. ఏ ఆరోపణ రుజువు చేయలేకుండా ఇవాళ అవాకులు చవాకులు మాట్లాడితే కుదరదు. మేము చెప్పే వాస్తవాలు ఆధారాలతో సైతంగా మీరు 500 కోట్లు తిన్నట్టుగానే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. మీరు బహిరంగ చర్చకి సిద్ధమా అని ఎన్నోసార్లు అడిగా, మీరు రాలా. రేపు 2 నెలల తర్వాత ఇవన్నిటిపైన, ఈ ఆరోపణలైనా వాస్తవాలైనా వీటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. మీరు తిన్నదంతా కక్కించడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం, ఓట్లు కొనుగోలు చేస్తాం అంటున్నారు. మనం పని చేయడానికి ఉన్నాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పంచడానికి ఉన్నారు. పనిచేసే వ్యక్తులు కావాలా, పంచే వ్యక్తులు కావాలా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కూడా నియోజకవర్గ ప్రజానీకానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ, ఇవాళ తెలుగుదేశం జనసేన ఐక్యంగా పనిచేయాలి. మనందరం ముందుకు వెళ్ళాలి. రేపు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ
సవినయంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. గ్రామాల వారీగా తెలుగుదేశం జనసేన కార్యకర్తల మధ్యన ఐక్యత సాధించడం కోసం, ఐకమత్యంగా కార్యక్రమాలు సమన్వయంతో ముందుకు సాగడం కోసం ఒక ఆలోచన చేసి ప్రతి గ్రామంలో తెలుగుదేశం జనసేన ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలనేది మరి మిత్రులు మర్రెడ్డి శ్రీనివాసరావు గారు నేను కలిసి నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే ఈ రోజు నుంచి ప్రతిరోజు 3 గ్రామాల్లో పర్యటించి తెలుగుదేశం జనసేన కార్యకర్తలని ఐకమత్యంగా ఇద్దరం కలిసి వారితో సమావేశం ఏర్పాటు చేసి వారితో మాట్లాడి మరి విధి విధానాలు, పొత్తుకు సంబంధించిన విధానాలు కానీ ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపైన కూడా ఇద్దరం కలిసి వారందరితో సమన్వయం చేయాలని భావించి ఈ కార్యక్రమాలను మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు సేపురం, పెదపూడి మండలం సేపురం గ్రామంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు సేపురం, సంపర, కాండ్రిగల 3 గ్రామాల్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా త్వరలోనే నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనే పర్యటన చేసి రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధించడం కోసం అన్ని విధాలా పనిచేయడం జరుగుతుందనేది తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఏదైతే మా అధ్యక్షుల వారు పొత్తు ప్రకటించారో ఆ రోజు నుంచి కూడా కార్యాచరణ రూపొందించుకున్నాం. అన్ని మండలాల్లో కూడా సమన్వయ కమిటీ మీటింగ్ చేశాం. చాలా పటిష్టంగా కూడా ఈ పొత్తుని మేము కార్యకర్తల్లోకి, జనంలోకి తీసుకెళ్ళగలిగాం. ఈవేళ ఫైనల్గా ఎలక్షన్ కౌంటౌన్లో అతి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈ బాండింగ్ని మరింత సుస్థిరం చేసి రాబోయే ఎన్నికల్లో అనపర్తి నియోజకవర్గంలో మా ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నప్పటికీ కూడా వారి జయకేతను ఎగరేసే విధంగా కూడా కార్యాచరణ రూపొందించుకుంటున్నాం. ఆ దిశగా ఊడున్నాయి. మా అందరికీ చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఏర్పడబోయేది ఉమ్మడి ప్రభుత్వం, అనపర్తిలో నెగ్గబోయేది మా ఉమ్మడి అభ్యర్థి. థ్యాంక్ యూ.